సుధీర్ క్యారెక్టర్ వేయాలని ఫిక్స్ అయ్యా. అలా అయ్యానో లేదు, లోపల నుంచి ఏవో కోరికలు పుట్టుకొస్తున్నాయి మేడం. ఆటోమేటిక్ గా చూపు అమ్మాయిల వైపు వెళ్ళిపోతుంది. దానికి కూడా నేను ఫీల్ అవ్వాలా. ఇందాక రోడ్డు మీద వస్తుంటే ఒక చిమ్ముకునేవని కూడా చూశానండి. అప్పుడు అర్థమైంది నాకు, ఈ క్యారెక్టర్ ఎవరిని వదలదు, అందరి సరదా తీర్చేస్తుంది. కామా తురాణం నా సిగ్గు నా లజ్జ అనే ప్లేస్ లో సుధీర్ తురాణం నా సిగ్గు నా లజ్జ అని రాస్తున్నారంటే నువ్వు దేనికి చీర కట్టినా ఆ క్యారెక్టర్ అక్కడ ఉంటది. సపోజ్ మీరు చీర కట్టుకుని వస్తాడు. బేసిక్ గా మనకి ఆ విషయాల్లో డౌట్ వస్తే డాక్టర్ అమరం గారికి ఫోన్ చేస్తాం. డాక్టర్ అమరం గారికే డౌట్ వస్తే మనోడికి ఫోన్ చేస్తాం. ఏంటి ఇదేనా రావడం? అబ్బే లేదురా, సంక్రాంతి ఈవెంట్ నుంచి ఇక్కడే పడుకున్నా. ఉగాది ఈవెంట్ ఉదయాన్నే లేచి ఇటు వచ్చా. ఒక పెద్ద మనిషి వస్తే అదేరా నాకేసేది. ప్లాస్టిక్ కుర్చీయారా? పెద్ద మనిషి వచ్చాడు కదా, పెద్ద మనిషి వచ్చినప్పుడు ఏం చేయాలరా? ఏంటిది? అదే పెద్ద మనిషి అన్నారు కదా, కూర్చోండి. ఒరే ఆ పాటకి దానికి ఏమన్నా సంబంధం ఉందారా? పెళ్లిళ్ళలో అందరూ తిన్నాక ఆకులు ఎత్తేసేదాని లాగుంది. అమ్మాయి కొంచెం సిగ్గు ఎక్కువ అండి. సిగ్గేంటి? అన్ని ఎక్కువే దానికి, వయసు ఎక్కువ, ముడతలు ఎక్కువ, మొత్తం ఎక్కువే దానికి. రష్మి నువ్వేంటి ఇక్కడ? ఆ డ్రెస్ ఏంటి? ఏదో సర్కస్ లో తాడు మీద రండి బాబు రండి, మాయా లేదు మరణం లేదు అన్నట్టు ఆ డ్రెస్. ఎవరు మానవా మీరు? ఎవరు మానవానా? వెనకటికి నీలాంటిదే ఫోన్ మొత్తం వాడేసి ఏ కంపెనీ అని అడిగిందంట. ఏం మాట్లాడుతున్నారు? అసలు ఈ గదిలోకి ప్రసాదం ఎవరు పంపారు? గదిలోకి ప్రసాదమా? కొంచెం ఏమో ప్రవేశమా? ప్రసాదం కాదే, ప్రవేశం. అది ప్రసాదానికి ప్రవేశానికి రెండింటికి తేడా ఏంటి మానవా? డీ జోడీలో నన్ను పక్కకు పెట్టి నువ్వు శేఖర్ మాస్టర్ దగ్గరికి ఇచ్చావు చూసావా, అది ప్రవేశం. మీ ఇద్దరు కలిసి నాకు పెట్టారు చూసావా, అది ప్రసాదం. మానవా మీరెవరో నాకు నిజంగా తెలియదు. గూగుల్లో సుధీర్ అని కొడితే హీ వాజ్ బోర్న్ ఫర్ ఓన్లీ రష్మి అని వస్తుంది. రష్మి అని కొడితే ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ షీ లాప్స్ ఓన్లీ ఫర్ సుధీర్ స్కిచ్ అని వస్తుంది. ఇంతకీ ఆ గులగులనగా ఏమి? గులగులగా అదే గూగుల్. అది మీరు నాకు విస్కీ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్, ఈ విస్కీలు బ్రాండీలు ఏంటండి బిసిగిస్తున్నారు? అయినా నువ్వేంటి ఇక్కడ? అదే తీగ మీద అండర్వేర్ ఒకటి ఆరేసా, కనపడకపోతే ఎత్తుక్కుంటే వెనక్కొచ్చా. మరి నువ్వేంటి? అదే తీగ మీద బనీని ఆరేసా, అది ఆరిందో చూసుకోవడానికి వచ్చా. నేను సౌందర్యలహరిని ఎత్తుకుంటూ వచ్చా. సౌందర్యలహరి ఏ మాటగా మాట చెప్పుకోవాలి, దాని నడుము మాత్రం. భయ్యా సంక్రాంతి సంబరాల్లో మొత్తం నడుమే చూసావు కదా నువ్వు. నువ్వు మాత్రం నాలుగు చూసావేంటి? మన ఇద్దరం నడుముతోనే ఆగాం. ఆయన అయితే ఆయన చెప్పకూడదులే. ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదేముంది, కుదిరితే రష్మి, కుదరకపోతే సౌందర్యలహరి. దొరకని వాళ్ళని తరుముదాం, దొరికిన వాళ్ళని తురుముదాం. నువ్వు తురుగుతావు భయ్యా, నువ్వెందుకు తురుము? హలో హలో రష్మి గారు చెప్పండి. ఎవరు? మీరు జబర్దస్త్ ఇంటిలో పార్టిసిపేట్ చేయాలండి. సారీ అండి, బిజీ, డేట్స్ లేవు. అయితే అనసూయ గారిని అప్రోచ్ అవుతామండి. హలో 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 ఎన్ని రోజులు కావాలి? 50 రోజులు కావాలి. 60 రోజులు తీసుకోండి. అనసూయను మాత్రం అప్రోచ్ అవ్వకండి. ఆవిడకి మీకు ఏంటండి అసలు? ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు. అది ఆడవాళ్ళకి కదా, మీకెందుకు అంటున్నా. హలో 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 అది మీ కాస్ట్యూము. చెప్పండి చెప్పండి. అదే ఆడవాళ్ళకి అది. హలో 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 ఇది మాత్రం వినపడద్దు, ఇది మాత్రం వినపడద్దు. నెక్స్ట్ ఎవరిని సెలెక్ట్ చేద్దాం? సుధీర్ ని సెలెక్ట్ చేద్దాం. హలో హలో సుధీర్ గారు చెప్పండి. మీరు జబర్దస్త్ ఇంట్లో పార్టిసిపేట్ చేయాలండి. ఏంటి పార్టిసిపేట్? ఎవరితో మాట్లాడుతున్నాం? సుడిగా సుధీర్ ఇక్కడ. జబర్దస్త్ మన మీద ఆధారపడింది, D10 మన మీద ఆధారపడింది. అర్థమైందా? ఊరుకోండి సార్, మీరు ఫోన్ లో కూడా జోకులు బలేస్తారు. చూడండి అది కాదు, రష్మి వస్తానన్నారు. ఇప్పుడు ఫ్లైట్ టికెట్ మేము వేసుకోవాలి, మీరు వేస్తారా? రానన్నారు. రష్మి అన్నారు. ఇంకా సుధీర్ వచ్చారంటే మరి వాళ్ళ టీంలో ఇద్దరు ఉంటారు, వాళ్ళని కూడా చేయాలి కదా. సీన్ అన్న రాంప్రసాద్ వాళ్ళు చెప్తే బాగోదు. హలో హలో రాంప్రసాద్ గారు చెప్పండి. మీరు జబర్దస్త్ ఇంట్లోకి రావాలండి. మొన్న కొత్త ఇంట్లోకి వచ్చామండి, ఇప్పుడు ఏ ఇంటికి వచ్చే ఉద్దేశం లేదు. ఏంటంటే సౌండ్ వచ్చింది? అతి దరిద్రమైన ఆటో ఒకటి వెళ్ళిందండి, దాని సౌండ్ ఏది? ఆ బ్యాగ్ రెడీగా ఉంది సార్. నాకు కూడా అదే కావాలి, రండి.
చంద్ర గారు ఎక్కడ ఉన్నారు? ఆయన కూడా పిలవాలి మరి, ఎక్స్ట్రా జబర్దస్త్ మెయిన్ మెంబర్. హలో చంద్ర గారు చెప్పండి. మీరు జబర్దస్త్ ఇంట్లోకి రావాలండి. ఇల్లు అంటున్నారు, బానే ఉంది. దాని పక్కన ఇంకో ఇల్లు ఉంటుందా? దాంట్లో ఫ్యామిలీ ఉంటుందా? లేకపోతే మీరు రారు. రానండి, ఏదో ఒకటి అరేంజ్ చేస్తాం, మీరు రండి సార్, మీ దండం పెడతాం. జబర్దస్త్ కూడా సెలెక్ట్ అయ్యారు ఇక్కడ. ఓన్లీ ఎక్స్ట్రా వాళ్ళని సెలెక్ట్ చేయడానికి ఇది జంగిల్ బుక్ కాదు, జబర్దస్త్ ఇల్లు. వీడెవర్రా నాకన్నా వైలెంట్కున్నాడు. అమ్మో నీ కలర్ జిరాక్స్, నీ 24 కళ్ళు ఇటు దగ్గర 124 కళ్ళు ఉన్నాయి మొత్తం. హలో, మీకు ఒక విషయం తెలుసా? నేను 10 నిమిషాలు లైన్ వేస్తే అమ్మాయి పడిపోద్ది. మా వాడు 1 నిమిషంలో పడేసి ఇంకా 9 నిమిషాలు ఏం చేయాలో ఆలోచిస్తాడు. ఒరే మావా, నువ్వు నా రేంజ్ ముంచుతున్నావా పెంచుతున్నారా? చివరి నాకు అర్థం అది ఇంటి వాతావరణం చూస్తే నాకు బాగా పడిలాగా ఉన్నాయా? వాతావరణం మారినంత మాత్రం చిత్తూరు నాగే చిరంజీవి అవుతాడంటారా. ఏమండి నా బాయ్ ఫ్రెండ్ కి రోజు ఫోన్ చేసుకోవచ్చా? ఎందుకు పిలిపించుకొని రూమ్ లో కూడా పెట్టుకోవచ్చండి. ఇది కృష్ణకాంత్ పార్క్ కాదే, జబర్దస్త్ ఇల్లు. నాకు డౌట్, రత్నం ఎందుకు సెలెక్ట్ చేయలేదని ఇంట్లోకి. నువ్వు అడిగిన దానికి నా దగ్గర ఒక పంచి ఉందిరా, కానీ అది వేస్తే వాడు ఎట్టి నుంచి వచ్చి గొడవ చేస్తారని చెప్పి నా భయం. మొదటి పరిచయాలా సార్? నేను చెప్తా. వీడి పేరు దొరబాబు. వీడు ఒక వీడియో వల్ల బాగా ఫేమస్ అయ్యాడు. బహుశా ఇక అలాంటి వీడియోలు మళ్ళీ చేయకపోవచ్చు. వీడి నెట్ బ్యాలెన్స్ కి చెల్లించక తప్పదు భారీ మూల్యం. మెయిన్ క్యారెక్టర్ ఇంకోటి ఉంది తెలుసుగా, మామూలు వ్యక్తి కాదు. నగరంలో వివిధ రకాల కుర్రాళ్ళు అమ్మాయిల్ని ఫాలో అవుతూ ఉంటారు, కానీ వాళ్ళలో పోరంబోకి ఎవరో మంచోడు ఎవరో మీరు తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. ఒక్కసారి మా లలిత కళాకారుడు సుధీర్ ఫోటో తీసుకోండి, అవతల వ్యక్తితో కంపేర్ చేయండి. ఖచ్చితంగా వాడు ఎలా ఉన్నాడంటే వాడు ఖచ్చితంగా పోరంబోకే. రాజుగారు రండి. ఏంటి మాట్లాడుతున్నారు మీరు? నాకంటే పెద్ద వయసు మీరు మొన్నే కదండి వజ్రోత్సవ వేడుక జరుపుకొని శబ్దనోత్సవ వేడుక పరుగులు ఇస్తున్నారు కదా, అందుకని అడిగాను. ఏమండి ఆది గారు, నాకు కొంచెం గురకెట్టే అలవాటు ఉంది, మీకు పర్వాలేదు కదా? నాకు గురక పెడితే పూడ్చిపెట్టే అలవాటు ఉంది, మీకేం పర్లేదుగా? నీకోసం ఈ గులాబీ, నువ్వు ఓకే అంటే తినిపిస్తే జిలేబీ. నా దగ్గర ఉంది గడ్డపార, దింపితే దిగుతుంది ఒక మోర. నా డైరెక్షన్ లో మీరు హీరోయిన్ గా చేయబోతున్నారు. మీరు డైరెక్షన్ చేస్తున్నారని చెప్పారు కాబట్టి నేను వచ్చా. అదే ఆర్టిస్ట్ అయితే మొత్తం డైలాగులు నువ్వే చెప్తావుగా. నవ్వు వచ్చినా రాకపోయినా మేము నవ్వాలి. అవును, వీడెవడు? మీరు చామంతి పువ్వు అని ఒక సాంగ్ చేశారు కదా. అవును. మీరు చామంతి, ఇడు పువ్వు. మీరు జడ్జి సీట్ లో కూర్చొని రోజు రోజు రోజా పువ్వు అంటారు కదా. అవును. మీరు రోజా, ఇడు పువ్వు. రెండు వాడికెందుకు? ఒకటి నువ్వు తీసుకోవచ్చుగా. నా డైరెక్షన్ లో హీరోయిన్ గా చేయబోతున్నారు. థ్యాంక్ యూ. ఏం చేయాలంటే స్క్రిప్ట్ ఏంటో చెప్పండి, నచ్చితే చేస్తాను. మీ వెంట ఒకడు పడుతూ ఉంటాడు, మీకు నచ్చక వాడిని ఎద్దవా సిగ్గు లేదారా నీకు అని తిట్టాలి. అయ్యో సారీ నేను ఎవ్వరిని తిట్టనండి. లేదు మీరు తిట్టాలి. అబ్బో నేను తిట్టనండి. అరే తిట్టాలంటే అరే దద్దబా, తిట్టనని చెప్తుంటే మీకు వినిపించట్లా? సారీ సార్, నేను తిట్టను సార్. ఫీల్ అయ్యావా? నేను ఫీల్ అవడం ఎందుకండి, ఆవిడ నన్ను కాదులే అంది. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. ఇలా ఏంటండి వచ్చారు? డైరెక్టర్ గారికి ఒక హగ్ ఇచ్చా, రెస్పెక్ట్ తెలీదా మీకు? ఇప్పుడే మీట్ చేసాం కదా సార్, ఇప్పుడే హగ్ అంటే మరి ఒక్కొక్క డైరెక్టర్ లో ఒక్కొక్కటి ఉంటదిరా టాలెంట్. నా సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నావు, నీకు నారప్పలో కంటే పెద్ద పేరు ఇస్తా. నారప్పలో నా క్యారెక్టర్ పేరు సుందరమ్మ, దానికన్నా పెద్ద పేరు అంటే దీంట్లో సుందరమ్మ అని వస్తుందా? ఆల్రెడీ మనకు ఒక అమ్మమ్మ ఉందరా, నువ్వు మళ్ళీ సుందరమ్మ. ఆల్రెడీ మా అమ్మ క్యారెక్టర్ అత్త క్యారెక్టర్ మీరు సెలెక్ట్ చేసుకున్నారా? మేము హీరోయిన్స్ ఇక్కడ. ఏదో ఒకసారి అమ్మగా యాక్ట్ చేస్తే అన్నిట్లో అమ్మగా యాక్ట్ చేస్తారా? హీరోయిన్ ఇక్కడ. అరే వాళ్ళు కూడా హీరోయిన్స్ ఇద్దరు. చెప్పలేదు కదరా బొక్కడా. చెప్పలేదు కదరా బావా అనేదానివి. నేనుండగా ఇద్దరు హీరోయిన్ పెట్టుకుంటే బావా ఎలా వస్తుందిరా బొక్కడా. ఓరేనా, నేను డైరెక్టర్, నువ్వు హీరోయిన్. నీ సీన్ ఏంటంటే లేదు చెప్పాలి. నేను డైరెక్టర్, నువ్వు హీరోయిన్. నీ సీన్ ఏంటంటే నహీ కరూంగి మే దేఖూంగి. నహీ కరుంగి బట్ ఐ కరుంగి, ఖచ్చితంగా కరుంగి. మే నహీ కరూంగి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళే లోపు కరుంగి.
ఏంటిది నా టీలో ఈగ ఉంది. ఈవి టీలోనే ఈగ ఉంటే నా రేంజ్ కి నా టీలో ఏనుగుండాలిగా. నువ్వు కాలేజ్ అమ్మాయి. కాలేజ్ అమ్మాయి కొంచెం మేకప్ తీయలాగండి. మీరేంటి ఏదో చేస్తున్నారు? ఆవిడే కాలేజ్ అమ్మాయి అంటే నేను చంటి పిల్లని కదా. ఓహో మీరు కాలేజ్ పిల్ల చంటి అమ్మాయి, నేను ఇంకా పుట్టలేదు. నేను పుట్టకుండా ఉండాల్సిందిరా అసలు ఈ సీన్ కి. మేము ఇక్కడ ఇంత చేస్తుంటే ఏం చేస్తున్నావు? మరి మేము చేసేటప్పుడు మీ ఫోన్ చూసుకుంటే ఎలా ఉంటుందా? మాకు మామూలు మాట్లాడు.